ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 9 మంగళవారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడ్డ గురూజీ బాలాజీ రాజ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9959841642 7057171356. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఏం జరుగుతుందో, మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 9 మంగళవారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అద్భుతమైన గోచార ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో కుజుడి అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. దీనివల్ల కొన్ని అదృష్టాలు మీకు కలిసి రాబోతున్నాయి. మీ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సింహ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. వీరు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు అయితే వీరి జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్నో కష్టాలను, బాధలను పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది, డబ్బు లేకపోతే మనిషికి విలువ ఉండదు అనే సిద్ధాంతాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. నమ్మిన వారికి వీరు ఏదైనా చేస్తారు. వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ఈ రాశివారు అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు, కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని వెన్నుపోటు పొడవడం వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతో ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి యొక్క కళ్ళల్లో, వీరి యొక్క గుండెల్లో
ఏదో తెలియని శక్తి ఉంటుంది. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ 9 మంగళవారం రోజు దినఫలాల ప్రకారం ఈరోజు అయితే రాత్రి 7 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో అయితే జరగబోతుంది. ఈరోజు అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో కుజుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని అదృష్టాలు మీకు కలిసి రాబోతుంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు మీ యొక్క కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు గోచార ఫలితాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం మొదలు పెడితే మీరు ఊహించని ఫలితాలను అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో దైవ చింతన కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో అయితే ఈ సింహ రాశి వారికి వ్యాపారస్తులకు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో వస్త్ర వ్యాపారం, రియల్ ఎస్టేట్ వారికి ఎంత అదృష్టం ఉంటుందంటే మీరు పెట్టుబడులు పెట్టకున్నా సరే మంచి ఫలితాలను పొందుతారు, మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఈ సమయంలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని ధనాన్ని మీరు చూస్తారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అయితే ఊహించని లాభాలు, ఊహించని ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు సింహ రాశి వారికి అయితే మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది. వారి యొక్క సపోర్ట్, వారి యొక్క ప్రేమ మీకు లభించబోతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా మీకు లభిస్తుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకండి. మీ కార్యాలయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు బహుమతులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో ఒప్పందాలు కూడా సులభంగా కుదుర్చుకుంటారు. ఈ సమయంలో సింహ రాశివారు గత కొంతకాలంగా అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగం దొరకట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో డిసెంబర్ 9 మంగళవారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత మీకు ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలో మీ ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి మీ తోబుట్టువులు అయితే మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. తద్వారా మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా ఈ సమయంలో లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఆశించని లాభాలు అయితే మీరు ఈరోజు ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అవుతుంది. ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు ఎంతో లాభాల్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.